బ్రెయిన్ లో నర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి, అందుకే స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి రాడంటారా? ఎనీ టైం రావచ్చు, గంటలో రావచ్చు, రోజులో రావచ్చు, నెలలో రావచ్చు. అటెంప్ట్ మర్డర్ కేసు కదా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? ఇతనికి మీరేమవుతారు? ఇతనెవరో మాకు తెలియదు డాక్టర్. ఇతని పేరేంటో కూడా మాకు తెలియదు మేడం. మమ్మల్ని కాపాడడానికి వచ్చి తను దెబ్బలు తిన్నాడు. మరి ఇతను ఎవరైనా ట్రీట్ చేయమంటారు? స్పృహలోకి వచ్చేదాకా హాస్పిటల్లో ఉంచితే ఎంత అవుతుంది డాక్టర్? రోజుకి 5,000 అవుతుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ఎక్స్క్యూజ్ మీ. పోలీస్ కేసు అయిందంటే మనం ఇరుక్కుపోతాం. తీసుకెళ్లి మన రూమ్ లో ఉంచుకుందాం. ఎంత బరువు ఉన్నాడు. వాట్ నెక్స్ట్? బాబుకు స్నానం చేయించాలి. స్నానమా? అవునే, మన కోసం ఇలా అయిపోయాడు కదా, పాపం బట్టలన్నీ కూడా పాడైపోయినాయి. మనమే కేర్ తీసుకోవాలి కదే. ఓకే, పట్టుకో. లేవరా బాబు. తెలియదు కదే. ఏం మనిషి బాబు వీడు, స్పృహలో లేకపోతే ఏమేమో చేసేస్తున్నాడు. లేపవే ముందు, లేపవే. హెల్ప్ చేయది. ఎంత బరువున్నాడు, ఎలా లేపాలి? లేపు. అరే బాబు, అరే బాబు, తొందరగా స్నానం చేద్దాం పదవే. టబ్లోకి తీసుకెళ్ళి. ఇప్పుడు స్నానం ఎలా చేయించాలి? మనం ఎలా చేస్తామో అలాగే. మరి బట్టలు ఉన్నాయిగా, బట్టలతో ఎవరైనా స్నానం చేస్తారా? ఏంటి, బట్టలు లేకుండానా? చిచి వద్దే. ఇతనికి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో ఇతనికి ఎలా తెలిసే? అబ్బా, తనకి బట్టలు ఉన్నాయో లేవో తనకి తెలియదు, కానీ మనకి తెలుస్తుంది కదా తనకి బట్టలు లేవని. ఓ మై గాడ్, నాకు బాగా సిగ్గేస్తుంది. బట్టలు లేకుండా స్నానం చేయించడం నా వల్ల కాదు. ఓకే ఓకే ఓకే, బట్టలు నుంచి స్నానం చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏదోలా చూస్తున్నాడే రస్న. బాబు అలాగే చూస్తాడులేవే, ఏమీ కనపడదు కదా. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ చూసుకో. ఊగ మాకు బాబు. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ యార్. డ్రెస్ చేంజా? ఎలా చేస్తావే? వి హ్యావ్ టు డూ ఇట్ యార్. ఐడియా. బాబుకేం తెలియదులేవే, పడుకో. హే, నేను ఆఫీస్కి వెళ్తాను, బాయ్. మరి నేను? ఈ బాబుని ఎవరు చూస్తారు? నీ బాబా? అసలు ఇదంతా జరిగింది నీ వాళ్ళే కదా. బాబుని టాయిలెట్కి తీసుకెళ్ళు, బ్రష్ చేయించు, టిఫిన్ తినిపించు. ఓకే? తింటాడా? తిండు, తినిపించు. అర్థమైందా? బాయ్.
బుద్ధుందా? కిస్ పెట్టేసరికి నాకు భయం వేసిందే. నోమి కవలం పెట్టాడా? చూడు, చెయ్యొదిలేస్తే ఆడదుంటే ఆడదాని మీద పడతాడు, మగాడుంటే మగాడి మీద పడతాడు. ఇది పెద్ద ఇష్యూ. మనిషిని చంపేస్తావా? దీనికి బుద్ధుండాలే. ఇంతకు ముందు ఎవరి చేత ముద్దు పెట్టించుకున్నాడా ఏంటి? ఇతను ఏం చేస్తున్నాడు ఇతను తెలుసా? కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నావా? మైండ్ ఉండాలి. ఇడియట్. మగాడిని ముట్టుకోవడమే ఫస్ట్ టైం. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం కదే, అందుకే భయం వేసింది. దున్న పోతులా పెరిగావు. పద హాస్పిటల్ తీసుకెళ్దాం. చిన్న దెబ్బే, కంగారు పడాల్సిందేమీ లేదు. చిన్న దెబ్బే, కంగారు పడాల్సిన పని లేదు. హలో హలో, ఐఎమ్ డాక్టర్ శ్వేత. ఐ ఆమ్ డాక్టర్ శ్వేత. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? ఇదేంటి డాక్టర్, మనం ఏదంటే అది అంటున్నాడు? నెక్స్ట్ వీక్ అమెరికా నుంచి న్యూరో సర్జన్ చీఫ్ మన హాస్పిటల్ విజిటింగ్ వస్తున్నారు. అప్పుడు దాకా కేర్ఫుల్ గా చూసుకోండి. ఓకే? ఓకే డాక్టర్. బాబు, బాబు, నేనేదంటే అదే అంటావా బాబు? నేనేదంటే అదే అంటావు బాబు. బాబు, బాబు, నీ పేరేంటి బాబు? నీ పేరేంటి బాబు? బాబు, బాబు, మీ ఇంటి అడ్రస్ చెప్తే మీ ఇంటికి తీసుకెళ్తాం. మీ ఇంటి అడ్రస్ చెప్తే మీ ఇంటికి తీసుకెళ్తాం. ఇదే మా అడ్రస్. ఇదే మా అడ్రస్. ఓ, ఇది లేడీస్ హాస్టలే. ఇది లేడీస్ హాస్టలే. లేడీస్ హాస్టల్లో లేడీసే ఉంటారు. లేడీస్ హాస్టల్లో లేడీసే ఉంటారు. అయ్యి బాబు, ఇక్కడ ఉంటే నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నువ్వే ట్యాకిల్ చేసుకో. అయ్యే బాబోయ్, ఇక్కడ ఉంటే నాకు మెట్టలెక్కేలా ఉంది. నువ్వే ట్యాకిల్ చేసుకో. ఏ బాబు, కూర్చోండి. ఏ బాబు, కూర్చోండి. బాబు, షికార్కి వెళ్దామా? బాబు, షికార్కి వెళ్దామా? లెట్స్ గో. బాబు, నేను ఒకటి అడుగుతాను, దాచుకుంటే చెప్తావా? బాబు, నేను ఒకటి అడుగుతాను, దాచకుండా చెప్తావా? బాబు, బాబు, నీకు అవుట్డోర్ ఇష్టమా ఇండోర్ ఇష్టమా? నీకు అవుట్డోర్ ఇష్టమా ఇండోర్ ఇష్టమా? నువ్వెప్పుడైనా లవ్ లో పడ్డావా? నువ్వెప్పుడైనా లవ్ లో పడ్డావా? లవ్ బాబా. లవ్ బాబా. కిస్ బాగుందా? You are a cheater. Just now. ఏ కోమ గేమ ఏమీ లేదే. ఇతను ఇన్ని రోజులు డ్రామాలు ఆడాడే, నాటకాలోడు. డ్రామానా? ఎస్ ఎస్ ఎస్. నీకెలా తెలుసు? ఇన్ని రోజులు మనం ఏం చేసామో అవన్నీ తను రిపీట్ చేశాడు. మనం పేరు అడిగితే తను పేరు అడిగాడు. మనం నవ్వితే తను కూడా మనతో పాటు నవ్వాడు. నేను లవ్ అంటే తను నాతో పాటు లవ్ అన్నాడు. నేను చేతి మీద ముద్దు పెడితే తను నా చేతి మీద ముద్దు పెట్టాడు. నేను నుదుటి మీద ముద్దు పెడితే ఇతను నుదుటి మీద ముద్దు పెట్టుంటాడు. కాదు, నా లిప్స్ మీద ముద్దు పెట్టాడు. కాబోయే మొగుడు కదమ్మా, అందుకే లిప్ టు లిప్ కిస్ ఇచ్చుంటాడు. ఏం చూస్తామండి? ఆ అమ్మాయి వంట వచ్చా అని అడుగుతాం, అమ్మాయికి సంగీతం వచ్చా అని అడుగుతాం, అమ్మాయికి చదువు వచ్చా అని అడుగుతాం. అమ్మా నాన్న పక్కకు పిలిచి అమ్మాయి నచ్చిందా అంటారు. మొహం చూస్తే ఏం తెలుస్తుందండి? మనసు తెలుసుకోవాలి. అందుకే తను డైరెక్ట్ గా తెలుసుకోవాలని అన్నాడు. అందుకే బాబు ఈ డ్రామా ఆడాడు. మీ మనసునే తెలుసుకున్నానండి. ఇల్లు ఖాళీగా ఉంటేనే కదండి గృహప్రవేశం జరిగేది. అలాగే మీ మనసు ఖాళీగా ఉంటేనే కదండి నాకు ఎంట్రీ దొరికేది. నాకు ఎంట్రీ ఉందంటారా? తాంబూలాలు పుచ్చుకుందామా? అయ్యా, పెళ్లి కూతురి అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు గారి అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చాడు కాబట్టి ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నాం. మాకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మా వాడు మా మాట వినడు కాబట్టి. మా మాట ఏమిటిలేండి, ఎవరి మాట వినడు. రఘునాథ గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి ఆలపాటి కళ్యాణకృష్ణకు మరియు జీవి సుబ్బయ్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి కుమారి శిరీషకు ఏకాదశి శ్రావణ శుక్రవారం ఉదయం 8:57 వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు.
శ్రీరస్తు శుభమస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యాని కాని చ వామాని జన్మాంతరకృతాని చ తాని తాని బాగుంది కదా జంట. చెవిలో వేలు పెట్టి చెప్పడం ఏంట్రా? ఇదేమి శృంగారం రా పిచ్చి వెదవా. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి దీనికి పిచ్చిందా? ఓకే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా ఈసారి అమ్మాయి మెడలో కట్టండి. పంతులు గారండి, అయ్యా తాళిబట్టు కూర్చొని కట్టొచ్చా, నుంచోని కట్టొచ్చా, వంగోని కట్టొచ్చా? చెప్పండి పంతులు గారు. మీరు ఎలాగైనా కట్టవచ్చునండి. అయితే కూర్చొనే కడతా. ఆ చదవండి మీరు. మాంగళ్యం తంతునానేనా మమ గట్టిగా చదవండి. కంటే భద్రామి శుభగే సంజీవన సంసతం మాంగళ్య కూర్చ్. కూర్చ్. తూచ్. తూచేమిటి బాబు? తూచ్ అంటే తూచే. తూచ్ తూచ్ తూచ్. అదే అడుగుతున్నాను బాబు. తూచ్ అని ఎందుకు అన్నావు? తాళిబొట్టు ఎందుకు తీసేశావు? పాసికం ఎందుకు పారేశావు? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవటం లేదు. ఏంటి ఇది? 3 ముళ్ళు వెయ్యటం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమైందిరా నీకు? వరి భగవంతుడా, పెళ్లి ఆగిపోవడం ఏంటి బాబు? నీ తాళి కట్టకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా బాబు. అదే అడుగుతున్నా, ప్రాబ్లం ఏంటి బాబు? నాకు మెంటల్ వచ్చింది బాబు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? వాడు చేసిన మెంటల పనికి నాకు మెంటలెక్కేటట్టుంది. ఆ నా తమ్ముడు కాదు, నేను అన్నయ్య కాదు, నువ్వు వదిలేం కాదు. చేసిన మర్యాద చాలు, వెళ్దాం పదా. అయ్యో పదవే. నాకు పిచ్చెక్కింది. తాళిబొట్టు కడుతుండగా పెళ్లి కూతుర్ని చూస్తుండగా కళ్ళల్లో కళ్ళు కలుపుతుండగా నా బ్రెయిన్ లో మానసిక సంఘర్షణ మొదలయ్యింది. బ్రెయిన్ లో మానసిక సంఘర్షణ ఏంట్రా పిచ్చిరాయదవా? ఆ మానసిక సంఘర్షణలోంచి, ఆ మనోవేదనలోంచి నాకు మెంటల్ వచ్చింది. అయ్యో నాకు పిచ్చెక్కింది. నాకు మెంటల్ వచ్చింది. ఏమిట్రా ఇది? నాకు మెంటల్ వచ్చింది. డాడీ, ఏమైందిరా నీకు? ఐ ఆమ్ ఏ మెంటల్ మ్యాన్. ఐ ఆమ్ ఏ మెంటల్ మ్యాన్. ఐ ఆమ్ ఏ మెంటల్ మ్యాన్. ఇప్పుడు మెంటలేంట్రా? ఫలానా టైంలోనే మెంటల్ రావాలని రూల్ ఏమైనా ఉందా నానా? బురదొచ్చినట్టు, దగ్గొచ్చినట్టు, తుమ్మొచ్చినట్టు, తలలో చూడొచ్చినట్టు మెంటల్ కూడా వచ్చింది నానా. నానా, మీ డ్రామాలు ఆపండి. నీకు మెంటల్ వచ్చింది చెప్పడానికి సాక్ష్యం ఏంటి? డాడీ, డాడీ, పితాజీ నువ్వు పక్క తప్ప. ఏమైందిరా నీకు? ఆ?
అస్సలాం అలైకుం అదుర్స్ అస్సలాం అలైకుం అదుర్స్ డాడీ ఆగండి ప్లీజ్ వదలండి. కళ్యాణ్ ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు, నాతోనే మాట్లాడు. పద. హలో ఎస్ఐ గారు. కళ్యాణ్ నిజం చెప్పు, నన్ను నువ్వు ఇష్టపడ్డం లేదా? ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నీ కోసం చచ్చిపోతాను శిరీష. మరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నావు? నాకు మెంటల్ శిరీష. అబద్ధం చెప్తున్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. Idiot. మెంటల్ అంటే అబద్ధం అంటావా? ఎవడైనా నేను గొప్పోడని చెప్పుకుంటాడు, మగధీరా అని చెప్పుకుంటాడు, అదుర్స్ అని చెప్పుకుంటాడు. అంతేగాని మెంటలాడని చెప్పుకుంటాడా? ఏ మిస్టర్, ఎస్ నీకు మెంట్లా? ఎస్. అది నువ్వు డిసైడ్ చేయకూడదు. పోలీస్ స్టేషన్ లో మీరు డిసైడ్ చేస్తాం. చెయ్. పద.